నిర్మల్ జిల్లా కేంద్రం క్రీడలకు నిలయం. ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు ఎన్నోసార్లు జరిగాయి. అయితే మైదానాన్ని అభివృద్ధి చేసే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పాలకులు ఇస్తున్న హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం అభివృద్ధిని పక్కన పెడితే కనీసం మైదానంలో ఎలాంటి మరమ్మతులు చేపట్టడం లేదని అంటున్నారు. చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుందంటున్నారు. గుంతల్లో వాన నీరు నిలిచి ఆటలు ఆడడానికి వీల్లేకుండా పోతుందంటూ క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఉదయం పూట నడక సాగించే వారికి నరకం కనిపిస్తుంది. గతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినప్పటికీ పర్యవేక్షణ లేకపోవడంతో సామాగ్రిని దొంగలెత్తుకెళ్తున్నారు. దీంతో వ్యాయామం చేసేందుకు సరైన సౌకర్యాలు లేక మార్నింగ్ వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. స్టేడియంలో వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు. ఎప్పుడైనా జలమయము బురదమయము, రోడ్డు మీద పండ్ల అమ్మే వాళ్ళ యొక్క ఉరిగిపోయిన పండ్ల దుర్వాసన, యువకులకు ఆట విడుపు కానీ ఆడుకోవడానికి కానీ ఏమన్నా అభివృద్ధి క్రీడల్లో అభివృద్ధి చెందడానికి కానీ ఉన్న ప్రదేశాన్ని ఏ నాయకుడు కానీ గతంలో పరిపాలించిన వాళ్ళు, ఆ ముందు మంత్రి వర్గం చేసిన వాళ్ళు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ తను ఒక ఛాలెంజింగ్గా తీసుకొని దాని యొక్క అభివృద్ధి చేయడం లేదు. రెండవది, ప్రజలు యువకులు క్రీడాకారులు కావాలంటే సౌకర్యాలు ఉన్నాయి. అలాంటి సౌకర్యాలు ఉన్న స్టేడియం నిర్మల్ జిల్లాలో ఎక్కడ లేదు. 3 తాలూకాలు ఉన్న నిర్మల్ దాంట్లో ఎప్పుడు జలమయం ఉంటుంది. రెండవది, వీధి వ్యాపారులకు అది స్వర్గధామమైంది. మందుబాబులకు అదైతే నిత్యము అదొక విలాసవంతమైన ప్రదేశమైంది. రెండవది, ఆరోగ్యానికి విద్యకు ఈరోజు అధిక డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ అధిక డబ్బులు ఖర్చు అవుతున్న దాని దృష్టి ఈ నాయకులు పెడతలేరు. ఎవరైనా ఆరోగ్యాన్ని బాగు చేసుకు